మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమాను 2023 అక్టోబర్ 23న అనౌన్స్మెంట్ చేశారు. 24న పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే 2024 జనవరి 15న టైటిల్ ను రివీల్ చేస్తూ విడుదల చేసే క్లిప్స్ ద్వారా 2025 జనవరి 10న సినిమాను రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమాని ఎక్కడా కూడా లేట్ చేయకుండా సినిమా షూట్ చేస్తూనే మరో పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తూ మరో పక్క డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రేపు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రాబోతుందని మనకు ముందుగా న్యూస్ రావడం తెలిసిందే. నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ టీజర్ రావాలి, కానీ ఆ రోజు ఓన్లీ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఎందుకంటే వశిష్ఠ ఆల్రెడీ ఒక ప్లాన్ పరంగా, అంటే ఎప్పుడు ఫస్ట్ లుక్ రావాలి, ఎప్పుడు టీజర్ రావాలి, ఎప్పుడు ట్రైలర్ రావాలి, ఎప్పుడు సాంగ్స్ రావాలి, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా ముందుగానే తను డిసైడ్ అయినట్లుగా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఖచ్చితంగా ఈ సంక్రాంతి మాదే అని తను బల్లగుద్దుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కాబోతున్న టీజర్ నిడివి 1 నిమిషం మాత్రమే ఉంటుందట. కానీ ఈ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు మూవీ మేకర్స్. మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చట. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సన్నివేశం సీజీ వర్క్ నిమిత్తం 12 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ సినిమా కోసం సీజీ ఎఫెక్ట్స్ కానీ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ చాలా న్యాచురల్ గా కొత్తగా ఉండే విధంగా టీం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నట్లుగా ఈ మూవీలో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ చెప్తున్న మాటలు ఇవి. అలాగే ఈ సినిమాలో తెల్లటి రెక్కల గుర్రంపై చిరంజీవి గారు గుర్రపు స్వారీ చేసే సీన్ ఒకటి ఉందట. నిజంగా ఈ సన్నివేశానికి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి అంటున్నారు. అయితే ఈ క్లిప్ ను రేపు రిలీజ్ కాబోతున్న టీజర్ లో రివీల్ చేస్తారన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మాటలు విన్న ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుందా, ఆ టీజర్ లో ఆ క్లిప్ ఎప్పుడు చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమాలో మొదటి పాట శ్రీరాముడి మీద ఉంటుందట. ఈ పాట ఇంద్ర సినిమాలో బం బం బోలే అనే పాట మాదిరిగా ఉంటుందట. ఇంద్ర సినిమాలో బం బం బోలే సాంగ్ కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఇంద్ర రిలీజ్ సందర్భంగా ఇంద్ర టీమ్ తో ముచ్చటిస్తూ చిరంజీవి గారు చెప్పడం విశేషం. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి మొదటి పాట మాస్ పాటగా ఉంటుందట. ఈ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటూ రాసి పెట్టుకోండి 1000 కోట్ల బొమ్మ అంటూ కాలర్ ఎగరేస్తూ చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే రేపు రిలీజ్ కాబోతున్న టీజర్ గురించి మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.